ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ యొక్క ప్రీవియస్ మూవీస్ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెటెడ్ నెంబర్స్ అంటే ఎంత బిజినెస్ జరిగింది ఆ మూవీస్ అనేది చూస్తే కాటమరాయుడు నుంచి చూస్తే 84 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. డిజాస్టర్ సినిమా 123 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఫైనల్గా థియేటర్ నుంచి ఆ సినిమా వెళ్ళిపోయే టైంకి అన్ని థియేటర్స్ అన్ని ఏరియాస్ కలిపి ఆ అమౌంట్ కనుక షేర్ రూపంలో వస్తే గ్రాస్ వేరు షేర్ వేరు. గ్రాస్ షేర్ డీటెయిల్స్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి. ఉంటే కనుక అలా వస్తే కనుక దాన్ని మనం హిట్ అయినట్లు లెక్కేసుకుంటాం. సో కాటమరాయుడు 84 కోట్లు రాలేదు, ఫ్లాప్. 123 కోట్లు అజ్ఞాతవాసి అసలు రాలేదు, డిజాస్టర్. వకీల్ సాబ్ 89 దాటి 93 వరకు కనెక్ట్ చేసింది. అది మార్జినల్ హిట్, ఎందుకంటే అప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ అది నడుస్తుంది. సో పెద్దగా వర్కౌట్ కాలేదు. దాన్ని బేస్ చేసుకుని భీమ్లా నాయక్ చాలా మంచి నెంబర్కి కొన్నారు. అది సరిగ్గా రన్ అవ్వలేదు, డిఫరెంట్ రీజన్స్. అప్పట్లో చాలా తక్కువ ప్రైసెస్కి టికెట్ ఇష్యూస్ నడిచి జగన్మోహన్ రెడ్డికి వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూస్. సో అది కూడా చాలా పెద్ద మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. లేదంటే 100 crore షేర్ వచ్చేది. పవన్ కళ్యాణ్కి ఇన్నాళ్ళ నుంచి 100 crore షేర్ లేదు. వకీల్ సాబ్ దాటినా కూడా 95 crores దగ్గరికి వచ్చి మార్జినల్ హిట్ అయ్యి ఊరుకుంది. బ్రోది అవతరది ఒక పెద్ద డిజాస్టర్ సినిమా. అది ఎందుకు చేసాడో కూడా తెలియదు మహానుభావుడు. ఆ సినిమా 97 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది, అది డిజాస్టర్ అయింది. హరిహర వీరమలో 126 కోట్లు, అది కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. అయితే దే కాల్ హిమ్ మోజీ. ఈ మూవీ ఇప్పుడు 172 crores ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఏ ఏరియాస్లో? నైజాం 54 కోట్ల వరకు చేసింది, సీడెడ్ 22, ఉత్తరాంధ్ర 20, ఈస్ట్ గోదావరి 12, వెస్ట్ గోదావరి 9, గుంటూరు 12, కృష్ణా 9.5, నెల్లూరు 6. సో ఆంధ్ర తెలంగాణ కలిపి 140 కోట్లు చేస్తే కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 10 కోట్లు చేసింది. కర్ణాటకలో తెలుగు హీరోలకి మంచి బేస్ ఉంటుంది, మీకు తెలిసిందే. సో ఓవర్సీస్లో దాదాపు 4 million చేసింది, అంటే దాదాపు 18 కోట్ల వరకు చేసింది. ఓవరాల్గా 153 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 174 కోట్ల సినిమా హిట్ అయిపోయినట్టు లెక్క. సో అయితే ఇప్పుడు గ్రాస్ ఎంత వచ్చే అవకాశం ఉంది ఈ సినిమాది డే 1? ఎందుకంటే ఇదంతా షేర్. గ్రాస్ ఈ మూవీది ఎంత రావచ్చు, షేర్ ఎంత రావచ్చు, డే 1 ఎంత రావచ్చు. సో డే 1 చూసుకుంటే మనం ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద హీరోల సినిమా చూసుకుంటే దేవర దాదాపు 82 crores వరకు షేర్ వచ్చింది డే 1. గేమ్ చేంజర్ మధ్య డిజాస్టర్స్గా 50 కోట్ల వరకు వచ్చింది. అట్లా ప్రభాస్, కల్కి లాంటి సినిమాలు చాలా ఎక్కువ వస్తుంటాయి. సో ఇలాంటి పుష్పాటు కూడా చాలా మంచి నెంబర్స్. అంటే పాన్ ఇండియా స్టార్ కాదు కదా పవన్ కళ్యాణ్. ఇస్ నాట్ ఏ పాన్ ఇండియా హీరో. ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఒక సినిమా కూడా అతను రన్ అయింది లేదు, ఎవరు చూసింది కూడా లేదు. సో అట్లాంటి హీరో తెలుగు లాంగ్వేజ్కి లిమిటెడ్ అయినటువంటి హీరో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు. సో ఓవరాల్గా ఈ సినిమాకి భయంకరమైనటువంటి హైప్ ఉన్న కారణంగా డే 1 డెఫినెట్లీ 160 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని అర్థం ఈజీగా 85 to 90 crore, గ్యారంటీ 80 to 85 crore షేర్ ఈ సినిమా డే 1 కొట్టేస్తుంది. అంటే ఇవాళ మన వీడియో చేసే టైంకి September 25 కదా. సో ప్రీమియర్సే కానీ, ప్రీ రిలీజ్ బజ్ కానీ, ఇవన్నీ అడ్వాన్స్ సేల్స్ కానీ ఇవన్నీ కలిపి డే 1 ఈ సినిమాకి 90 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే 50% బ్రేక్ ఈవెన్ రికవరీ డే 1 అయిపోతుంది. సో సెకండ్ డే వచ్చేసరికి మీకు గురువారం అవుతుంది, శుక్రవారం అవుతుంది. అండ్ హాలిడే స్టార్ట్ అయినాయి, శనివారం వచ్చింది, మళ్ళీ ఆదివారం వచ్చింది. కట్ చేస్తే ఆ పై వారంలో మీకు దసరా వస్తుంది. దసరా 3 రోజులు చూస్తారు, ఈ వీకెండ్ చూస్తారు, మళ్ళీ దసరా అయిపోయిన వీకెండ్ వస్తుంది, అది కూడా చూస్తారు. సో ఓవరాల్గా మంచి గ్రౌండ్ స్పేస్ ఉంది, ఎంటీ గ్రౌండ్ ఉందన్నమాట ఈ సినిమాకి. నేను ఇదే చెప్తున్నా, సినిమాలో కంటెంట్ లేదు, వీకెస్ట్ రైటింగ్ అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ యొక్క ఆరా కానీ, హైప్ కానీ, కొన్ని పర్టికులర్ సీన్స్ నచ్చడం కానీ, అక్కడక్కడ ఫ్యామిలీ సెంటిమెంట్స్ కానీ, ఇట్లాంటి కొన్ని డిఫరెంట్ రీజన్స్ వల్ల సినిమా చాలా పర్ఫెక్ట్గా రన్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ సినిమాని కళ్ళు మూసుకుని ఈజీగా గెస్ చేసి చెప్పవచ్చు. సో నాకు తెలిసినంత ఈ వీకెండ్ బ్రేక్ ఈవెన్ అయిపోయినా ఆశ్చర్యపోక్కలేదబ్బా. లేదు తప్పితే పండగ టైంకి, అది మరీ తప్పితే నెక్స్ట్ వీకెండ్కి బ్రేక్ ఈవెన్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ ఛాన్సెస్ ఈ సినిమాకి క్లియర్ కట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ అవుతుంది.